హాయ్ వ్యూవర్స్, మనందరికీ ఎంతో ఆరోగ్యమైనటువంటి వెల్లుల్లి కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు తెల్ల నువ్వులు, అదేవిధంగా ఒక కప్పు జీలకర్ర, ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకుని కాస్త వాటర్ పోసుకొని మిక్సీ చేసి ఒక పేస్ట్లా తయారు చేసి ముందుగా ఒక కప్లోనికి రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కాస్త వేగిన తర్వాత దాంట్లో పోపులు, ఎండుమిర్చి వేసిన తర్వాత దోరగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలను బంగారపు కలరు వచ్చేంత వరకు ఆ ఉల్లిగడ్డల్ని కాస్త మండించి బంగారపు బూడిద వర్ణంలో వచ్చేంత వరకు దాన్ని కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి ఉంచినటువంటి టమాటా ముక్కలను కాస్త దాంట్లో వేసి దానిని కూడా కాస్త కరివేపాకు వేసి బాగా మరిగించి ముందుగా తయారు చేసుకున్నటువంటి పేస్ట్ను దాంట్లో కలిపి అప్పుడు వెల్లుల్లిని వేసి కాస్త సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత కాస్త తయారు చేసినటువంటి చింతపండు జిగురును దాంట్లో వేసి కాసేపు మగ్గిన తర్వాత సిమ్లో మగ్గిన తర్వాత ఎంతో ఆరోగ్యమైనటువంటి వెల్లుల్లిపాయ కూర రెడీ. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.